ఓం మహాగణాధిపతియే నమః. యా ఈ సంవత్సరం మొన్న మార్చి దగ్గర నుంచి 2026 మార్చి వరకు దేశకాల పరిస్థితులే కాదు, అనేక రకాల షష్టగ్రహ కూటాలే కాదు, రాహుకేతులే కాదు, ఈ గురు మిథున రాశిలో గురువే కాదు, అనేక రకాలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఇబ్బందులు పెడుతుంది. ఈ ఇబ్బందులు ఏమిటయ్యా అంటే రకరకాలు ఫ్లైట్ యాక్సిడెంట్లు, హెలికాప్టర్ యాక్సిడెంట్లు, ఫ్లై ఈ ట్రైన్ యాక్సిడెంట్లు, రకరకాల బస్ యాక్సిడెంట్లు అవచ్చు, రకరకాలు నీటి గండాలు విపరీతంగా ఉన్నాయి. సముద్రాలు పొంగడం, గోదావరిలో పొంగడం, నీ సునామీలు ఉన్నాయి, రకరకాలు ఇంకా ఎదరెదర చెప్పాలయ్యా అంటే ఈ సంవత్సరం వచ్చే రాశి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉందయ్యా అంటే మిశ్రమ ఫలితాలు. కర్కాటక రాశికి కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. రేపు నవంబర్ వెళ్ళేంత పర్యంతం కర్కాటక రాశి వారు కూడా జాగ్రత్తలు పాటించాలి. మిశ్రమ ఫలితాలు ఉన్నాయి వారికి. అంటే రకరకాలుగా వాళ్ళు కూడా ఎవరిని ఏ విధంగా చూడాలంటే జాతక రీత్యా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. రావు మహాదశ ఉండొచ్చు, లేకపోతే శుక్ర అదే శని మహాదశ రావచ్చు, ఇంకోటి ఈ కుజ మహాదశ రావచ్చు. ఈ దశల్లో కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అలాగే బుధ మహాదశో, గురు మహాదశో, శుక్ర మహాదశో ఇలాంటివి జరుగుతున్నప్పుడు హ్యాపీగా వాళ్ళ జీవితాలు హ్యాపీగా ఉంటాయి. అయినప్పటికీ మిశ్రమ ఫలితాలనే చెప్పడానికి వచ్చే మార్చి వరకు, ఈ నవంబర్ నుంచి కొంచెం మార్పులు ఉన్నాయి కర్కాటక రాశికి. ఆ కర్కాటక రాశి వారు కూడా చిటికిన వేలు పచ్చ పెట్టుకోవడం వల్ల వాళ్ళకు కొన్ని ఇబ్బందులు తగ్గుతూ ఉంటాయి. చిటికిన వేలకి పచ్చ ఎమరాల్ గ్రీన్ అది బుధవారం నాడు ధరించడం, వెండితో చేయించుకుని చక్కగా చిటికిన వేలకి మంచి వెండితో 4 క్యారెట్లు వెండితోటి చేయించుకుని ఆ పచ్చ బుధవారం రోజు ధరించేటట్టు పెట్టుకుని పర్మనెంట్గా ఉంచుకుంటే ఆ పచ్చ వలన కూడా వీళ్ళకు కొన్ని సమస్యలు, అనారోగ్య సమస్యలు అవ్వచ్చు, ఫైనాన్స్ సమస్యలు అవ్వచ్చు, ఏ విధమైన ఎడ్యుకేషన్ ప్రాబ్లం అవ్వచ్చు, ఉద్యోగ ప్రాబ్లం అవ్వచ్చు, ఏదున్నప్పటికీ కొంచెం పరిష్కారం ఇవ్వడానికి వాళ్ళకి పచ్చ ఉపయోగపడుతుందని చెప్పడానికి. అలాగే చంద్రుడు అధిపతి, వాళ్ళు ముత్యాల దండ వేసుకోవచ్చు, ముత్యం ఉంగరం పెట్టుకోవచ్చు. ముత్యాల దండ వాడడం వల్ల కూడా వాళ్ళకి మెడలో దండ వాడితే ఎంతో ఆయుధారోగ్యాలతో ఉంటారు. అయినప్పటికీ జాతక రీత్యా మిశ్రమ ఫలితాలు ఉంటాయి, కానీ మరీ అంత భయపడవలసిన అవసరం లేదు. ఏ జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? కొంచెం వ్యాపారాల్లో కొంచెం జాగ్రత్తలుగా ఉండాలి. ఎవరికైనా డబ్బులు ఇచ్చినప్పుడు ఫైనాన్స్ హెవీ అమౌంట్ ఇస్తే కొంచెం తిరిగి రావడం కష్టం అవుతుంది, ఫైనాన్స్ స్టక్ అవుతుంది. వ్యాపారం చేసే వాళ్ళకి కొంచెం సగం బాగుంటుంది, సగం బాగుండదు. అందుకని ఎవరిని బాగా ఆరాధిస్తే వీళ్ళకి కర్కాటక రాశి వారు ఎంతో ఏమేమి చెయ్యాలయ్యా అంటే వాళ్ళు కూడా ఎక్కువ చంద్రుడు అధిపతి కాబట్టి, అక్కడ బుధుడు అధిపతి కాబట్టి పెసలు దానం ఇవ్వడం బుధవారం రోజు. అలాగే సోమవారం శివాలయానికి వెళ్ళి ప్రతి సోమవారం అభిషేకం చేయించుకుని శివుడికి శివాలయానికి వెళ్ళడం, ఉదయం ఏం తినకుండా వెళ్ళి శివాభిషేకం చేయించుకోవడం, అక్కడ 1 కేజీ పావు బియ్యం తెల్లని వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మడికి దానం ఇవ్వడం వల్ల బుధవారం నాడు, అంటే ప్రతి బుధవారం ప్రతి సోమవారం అని చెప్పట్ల, వీలు ఉన్నప్పుడు సోమవారాలు బుధవారాలు పాటించండి. అలా చేసుకోవడం వల్ల కూడా మీకు కర్కాటక రాశికి కొన్ని ఉత్తమమైన ఫలితాలు వస్తాయని చెప్పడానికి చక్కటి ఫలితాలు. ఎక్కువ వినాయకుడిని ఆరాధించండి, సోమవారాలు శివాలయానికి వెళ్ళండి, దానివల్ల వచ్చే ఫలితాలు ఎంతో బాగుంటాయి. అలాగే చిటికిన వేలికి పక్క ఒక పచ్చ వెండితో చేయించిన ఉంగరం పెట్టుకోండి, దానివల్ల ఇబ్బందులు ఉండవు, కొంచెం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వీరు పాటించవలసిన జాగ్రత్తలు ఇవి. ఇప్పుడు దేశకాల పరిస్థితులు ఎలాగా ఉన్నాయా అంటే దేశంలో అరాచకాలు ఎక్కువైపోయాయి. ప్రపంచవ్యాప్తంగా అరాచకాలు, యాక్సిడెంట్లు, ప్రతిదీ నీటి గండాలు, యాత్రలకు వెళ్ళిన వాళ్ళు తిరిగి సగం మంది తిరిగి రాకపోవడం, ఎక్కడ చూసినా వరదలు, వర్షాలు విపరీతంగా ఉన్నాయి, సునామీలు ఉన్నాయి, నీటి గండాలు విపరీతంగా ఉన్నాయి. ఈ ఎందుకయ్యా అంటే రాహుకేతుల దోషం పడింది, షష్టగ్రహ కూటం ఎఫెక్ట్ బాగా ప్రపంచవ్యాప్తంగా. అలాగే ఆడవాళ్ళకి గండాలు ఎక్కువ ఉన్నాయి, ఆడవాళ్ళకి కిడ్నాపింగ్లు, రేప్ కేసులు, వివాహాలు అవుతే వివాహాలు అయిన వాళ్ళకి ప్రేమ వివాహాలు ఫెయిల్యూర్ అవ్వడం, 3 నాళ్ళు ముచ్చటే ఆడవాళ్ళకి ఎక్కువ ఉంది. ఈ సంవత్సరం అంతా ఆడవాళ్ళు అతి జాగ్రత్తలు తీసుకోవాలి. కేసులు ప్రతి చోట ఆడవాళ్ళు జైలుకి పెడతారు. ఆడవాళ్ళు జాగ్రత్తలు పాటించడం అంటే దైవారాధన చేసుకోవాలి. ఎవరయ్యా అంటే దుర్గమ్మ వారిని పట్టుకోండి,
దుర్గామ్మ వారికి ప్రతి మంగళవారం రాహుకాలంలో దీపాలు పెట్టడం, నిమ్మకాయ డిప్పల్లో చక్కగా అర్చనలు చేయించుకోవడం, ముత్తైదువులు ఉంటే ప్రతి మంగళవారం జాకెట్ పీసో ముత్తైదు ఓపుకుంటే చీర జాకెట్ పెట్టడం, ఇలా చేసుకోవడం వల్ల కూడా దేశకాల పరిస్థితుల గురించి చెప్తున్నాను. ఇక రాజకీయ పరంగా చూస్తే రాజకీయ పరంగా చాలా అసహ్యంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అంతా ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోతోంది. పడింది కూడా ఆర్థిక ఇబ్బందుల్లో. ప్రతి చోట ప్రతి స్టేట్లోనూ రాజకీయంగా చూస్తే పరిపాలనా విధానం ఎక్కడా బాగోలేదు. పరిపాలన చేసే విధి విధానాలు, ఏ మంత్రి ప్రజలను పట్టించుకోవట్లేదు. ఏ స్టేట్లో చూడండి, ఎక్కడ చూడండి, ఈ రాజకీయ నాయకులు స్వార్థపరులు అయిపోయారు. వాళ్ళు డబ్బు పోగొట్టుకోవడం అనే ప్రజా పరిపాలన చేయట్లేదు. ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇవ్వవలసిన ఫండ్స్ ఇవ్వడం కానీ, వాళ్ళ మంచి చెట్లకు అనుకోవడం కానీ, ఇళ్లంపటి వెళ్ళి ఎలా ఉంది, కాలనీకి వెళ్ళి ఎలా ఉన్నారు ప్రజలు, ఏ విధంగా ఉన్నారు, ఇల్లు కాలిపోతే ఇల్లు కాలిపోయిన వాళ్ళకి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, లేకపోతే ఏదో విధంగా వాళ్ళకి రకరకాల సహాయాలు చేయవలసిన ఫండ్స్ వచ్చినా కూడా వీళ్ళు ఆ ఫండ్స్ని ప్రజలకు ఇవ్వకుండా వాళ్ళే మింగేస్తున్నారు. ఎక్కడ చూసినా, ఏ రకంగా చూసినా రాష్ట్ర పరిస్థితి చూస్తే తెలుగు రాష్ట్రాల్లో అస్సలు బాగోలేదు. తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్ర రాష్ట్రంలోనూ చండాలంగా ఉంది పరిపాలన, తెలంగాణలోనూ పరిపాలన బాగోలేదు. ఇకపోతే ఇక్కడ కొంతమంది ముఖ్యమంత్రులు మారడానికి అవకాశం ఉంది. ఈ సంవత్సరంలో కొంతమంది ముఖ్యమంత్రులు ఇళ్లకు వెళ్ళేది కనపడుతోంది కొన్ని చోట్ల, కొన్ని స్టేట్లలో. కొంతమంది ముఖ్యమంత్రులు, ఇద్దరు ముఖ్యమంత్రులు రీడింగ్ మంత్రులకి ప్రాణకాండ ఉంది. వాళ్ళు జాగ్రత్తలు పాటించాలి. అలాగే నరేంద్ర మోడీ గారికి కూడా, ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి కూడా అనారోగ్యంగా ఆయనది వృశ్చిక రాశి, అనురాధ నక్షత్రం రాహు మహాదశలో ఉన్నారు. వారు తగిన అవుతే ఆయన దైవారాధన కాశీ విశ్వేశ్వరుడికి చాలా చక్కగా చేసుకుంటారు కాబట్టి గ్రహబాధలు ఉండవు. అలాగే భద్రతా దళం వలన నరేంద్ర మోడీ గారికి ఇబ్బందులు ఉన్నాయి. వారు అతి జాగ్రత్త పాటించాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అనారోగ్య రీత్యా ఇబ్బందులు ఉన్నాయి. వారికి కూడా ఈ సంవత్సరం ప్రాణంతో చెలగాటం, ఇబ్బందులు వస్తాయి. వారు కూడా జాగ్రత్తలు పాటించాలి. అందుకని ముఖ్యమంత్రులకి సగం మందికి ఇద్దరు ముగ్గురు, అలాగే సినిమా ప్రపంచం అంతా అట్రఫ్లాప్. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అతి కష్టాలు. సినిమా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు అప్పులు పాలవడం, ఆత్మహత్యలు చేసుకోవడం. హీరోయిన్స్కి అతి కష్టాలు. ఇంక హీరోయిన్స్ ఉన్నారు, అతి కష్టాలు భరించాలి. వీళ్ళకు కూడా దినదినగండా 100 ఏళ్ల ఇష్యూ. సినిమా రంగం కూడా వచ్చే మార్చి వరకు అతి జాగ్రత్తలు పాటించండి. హీరోలకు ఇబ్బందులు ఉన్నాయి, ఈ హీరోయిన్లకు ఇబ్బందులు ఉన్నాయి. వారికి కూడా జైలుకి వెళ్ళాడు. ఈ డ్రగ్స్ విషయంలో కానీ, వీటిల్లో కానీ, ఎందులో అయినా కొంచెం ఇబ్బందులు వస్తూ జైలుకి వెళ్ళడం, జైలు పాలు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులు కూడా చాలా మంది మంత్రులు జైలుకి వెళ్ళడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అతి జాగ్రత్తలు పాటిస్తూ దైవారాధన చేసుకుంటూ ఉంటే కూడా దేశకాల పరిస్థితుల్లో చెప్పాలంటే మొట్టమొదటిసారిగా ఆడవాళ్ళందరూ జాగ్రత్త పాటించండి. కిడ్నాపింగ్లు ఉన్నాయి, రేప్ కేసులు ఉన్నాయి, ఇలాగే దొంగతనాల కేసులు ఉంటాయి, వీళ్ళ మీద మర్డర్ కేసులు ఉంటాయి. ఆడవాళ్ళు 80% జైలుకి వెళ్ళేది కాలం ఈ సంవత్సరం అంతా ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి ఆడవాళ్ళంతా అర్థం చేసుకుని జాగ్రత్తలు పాటించండి. 3 రోజుల ముచ్చట్లోనే ప్రేమలో పడడం, వివాహాలు 3 ముచ్చట్లలోనే విడాకులు తీసేసుకోవడం, లేకపోతే ఒక ఆడదాన్ని ముగ్గురేసి పెళ్ళైన భర్త, ప్రియుడు, ఇంకొకడు, ఇలాగే పెళ్ళయ్యాక భర్తను చంపించేయడానికి, లేకపోతే ప్రియుడిని చంపించేయడానికి ఇన్నేక రకాల ఆడవాళ్ళ అరాచకాలు ఎక్కువైపోతున్నాయి. అతి జాగ్రత్తలు పాటించండి అమ్మా. మీకోసం, మీ మంచి కోరి చెప్తున్నాను. అర్థం చేసుకుని మా ఆశీర్వచనాలు ఎప్పుడు ఉంటాయని చెప్తున్నాను. అర్థం చేసుకోండి, నన్ను తిట్టుకోకండి. మీ మంచి కోరి చెప్తున్నాను. కోరి కష్టాలు కోరి తెచ్చుకోకండి. మహిళలందరూ అతి జాగ్రత్తలు పాటించండి. మాకు అక్క చెల్లెలతో సమానం, తల్లులతో సమానం అని విన్నవించుకుంటున్నా.